నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో వేసే మసాలా తోటి ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. చపాతీ, పుల్కా ఎందుట్లోకైనా సరే అద్దరిపోతుంది. టేస్టీ కడాయి మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికోసం ముందుగా మనం మసాలా పొడిని తయారు చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని దూరగా వేపుకోవాలి. మసాలాలు మంచి సువాసన రాగానే బౌల్ లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకొని వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. మిక్సర్ జార్ లోకి 1 ఇంచ్ అల్లం ముక్క, 10 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడవగానే 1 పావు కేజీ శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1 పెద్ద క్యాప్సికమ్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బ్యాన్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని చిటపటలాడనివ్వండి. జీలకర్ర కొంచెం వేగిపోగానే ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే మనం ఇందులోకి 1 కప్పు టమాటో ప్యూరీని వేసుకుందాం. అలాగే మనం కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయ్యేదాకా వేపుకోవాలి. ఇలా వేగిపోయిన మసాలాలకి కొన్ని నీళ్లను పోసుకొని కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్, ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు మసాలాలోకి వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఈ మష్రూమ్స్ ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కసూరి మేతిని కూడా పైనుంచి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసి చూసామంటే గుమగుమలాడుతూ రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. వేడి రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.